వెల్కమ్ బ్యాక్ టు ఇన్నర్ పాలిటిక్స్ ద రియల్ పాలిటిక్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి భారతదేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క అకౌంట్లకి లంచం క్రెడిట్ అయిందని అమెరికన్ గవర్నమెంట్ అలిగేషన్స్ రైజ్ చేసింది. ఈ న్యూస్ని అమెరికా మీడియా మొత్తం కూడా కూస్తున్నా భారతదేశంలో మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయడం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఆదాని గారికి ఉన్న సత్సంబంధాల గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఈ న్యూస్ భారతదేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం లేదు. ఇంతకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న అలిగేషన్స్ ఏంటి, మోసం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అన్న విషయంపై 2 నిమిషాల్లో మీకు క్లారిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ న్యూస్, ఈ అలిగేషన్స్ అమెరికా మీడియా ద్వారా బయటికి రాగానే ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క స్టాక్ మార్కెట్ 34,000 కోట్ల రూపాయల నష్టానికి కుప్పగూలింది. అమెరికన్ గవర్నమెంట్ గౌతమ్ అదాని గారిపై ఒక కేసు నమోదు చేసింది. ఆ కేసు ఏంటంటే ఫ్రాడ్ అండ్ బ్రైబ్. ఇక్కడ ఫ్రాడ్ అంటే మోసం, బ్రైబ్ అంటే లంచం అనే అర్థం. ఈ కేసుపై అన్ని ఫైల్స్ రెడీ చేసి కోర్టుకు కూడా ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతుంది అమెరికన్ గవర్నమెంట్ అని అక్కడి మీడియా వాళ్ళే చెప్తున్నారు. అదొకసారి విందాం. The US government has taken the Adani Group to court. A case has been filed against Gautam Adani. He is the chairman of the group. He has been charged with bribery and fraud. The lawsuit has been filed by prosecutors in New York. Apart from Gautam Adani, the lawsuit names 7 people. The list includes Sagar Adani. ఈ కేసులో గౌతమ్ అదాని గారితో పాటు మరో 7 మందిని కూడా లిస్టులో చేర్చినట్టు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం 8 మందిలో మనకి ముఖ్యంగా తెలిసిన వారు 2 ఉన్నారు. ఒకటి గౌతమ్ అదాని, 2 సాగర్ అదాని. సాగర్ అదాని గారి గురించి మనం ఇక్కడ కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం స్కామ్ కి ఆయన కర్త కర్మ క్రియ ఆయననే. ఈ సాగర్ అదాని గారు ఏం చేస్తారంటే ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది ఆదాని గారికి సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీలో ఈయన కర్త కర్మ క్రియ ఈయనే. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారానే భారతదేశంలోని కొంతమంది రాజకీయ నాయకుల అకౌంట్లోకి లంచం క్రెడిట్ అయిందని అలిగేషన్స్ లేవనెత్తింది అమెరికా దీని మీదే. సో లంచాలు ఎలా ఇచ్చారు, ఆదాని గారు లంచాలు ఎలా ఇచ్చారు అన్న విషయంపై మనం ఇప్పుడు క్లారిటీ. ఏదైతే ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది అంటున్నామో ఆ కంపెనీ అమెరికాలో అలాంటి సోలార్ పవర్ జనరేషన్ కంపెనీతో ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఆ యొక్క ప్రోడక్ట్ని ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వాలకు సేల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకునేటప్పుడు లంచాలు ఆదాని గారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరెవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ అకౌంట్స్కి లంచాలు వేశారంట. ఎందుకంటే సోలార్ పవర్ అంటే చాలా చాలా పెద్ద ప్రాజెక్టులు, లక్షలతో కూడుకున్నది. మన భారతదేశంలో ఏ ప్రైవేట్ కంపెనీలు కొనలేవు. రాష్ట్ర ప్రభుత్వాలంటే తెలిసిందే కదా, అప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అప్పు చేస్తారు, వేరే కంపెనీల నుండి లేదా గవర్నమెంట్ నుంచి అప్పు తెచ్చుకుంటారు, ఏదో ఒక ప్రాజెక్టు కొంటారు. సో రాష్ట్ర ప్రభుత్వమే కొనగలదు. ఎలాగూ నరేంద్ర మోడీ గారికి ఆదాని గారికి సత్సంబంధాలు బాగా ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో బిజినెస్ చేయొచ్చు అని ఇండియాలో ఆ ప్రాజెక్ట్ను చేయడానికి $6 బిలియన్ ఒప్పందం చేసుకున్నారు. $6 బిలియన్ అంటే ఎంత తెలుసా? ఇండియన్ కరెన్సీలో 50 లక్షల కోట్లు. ఆ 2 కంపెనీలు ఆ ప్రాజెక్ట్ చేయడానికి 50 లక్షల కోట్ల వ్యయాన్ని పెట్టారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయని, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 4 లక్షల జాబులు కూడా జనరేట్ అవుతాయని చాలా స్ప్రెడ్ చేశారు. అప్పుడైతే అమెరికన్ ప్రభుత్వము గౌతమ్ అదాని గారు లంచాలు ఎలా ఇచ్చారు అన్న దానిపై ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చిందంటే దట్ గౌతమ్ అదాని అండ్ ఈజ్ అసోసియేట్ పెయిడ్ ఓవర్ 250 మిలియన్ ఇన్ బ్రైబ్స్ to Indian government officials between 2020 and 2024. These payments were repeatedly made to secure contracts projects to generate $2 billion in profits over 20 years and to develop India's largest solar power plant project. అంటే దీని అర్థం ఏమంటే ఏవైతే కాంట్రాక్ట్ వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్స్తో కనెక్షన్ చేసుకున్నారో ఆ ప్రాజెక్ట్స్ సెక్యూర్గా ఉండడానికి, ఆ ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేయడానికి ఆ లంచాన్ని ఇచ్చినట్లుగా ఈ అమెరికన్ గవర్నమెంట్ మనకైతే చెప్తుంది. ఇంకా ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చేసిన మోసం ఏంటి అన్న దానిపై అమెరికన్ గవర్నమెంట్ ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంటే ఏ అమౌంట్ అయితే రాజకీయ నాయకుల అకౌంట్లో క్రెడిట్ అయ్యిందో లంచం రూపంలో దాన్ని లోన్స్ తీసుకున్న విధంగా చూపించారు. అదేవిధంగా వాళ్ళు ఆ రాజకీయ నాయకులు ఆల్రెడీ ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాటికి రిటర్న్స్గా ఇస్తున్నట్లు వాళ్ళు డాక్యుమెంట్లు చూపించారు. దీన్ని మోసంగా ఆ కేసులో ఫైల్ చేశారు. నిజంగా ఇప్పటి వరకు ఇవన్నీ అయితే అలిగేషన్స్ మాత్రమే. కోర్టులో నిజాలు బయటకు రావాల్సి ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1750 కోట్ల రూపాయలు ఆదాని గారి నుంచి లంచంగా తీసుకున్నారు ఈ ప్రాజెక్టులో అన్న అలిగేషన్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు అయితే నిజమో నాకైతే తెలియదు.
అనవసరంగా ఎవరిపై అలిగేషన్స్ రుద్దకండి, ఎందుకంటే అవి నిజాలో కాదో తెలియదు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.